వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద భూకంపం రాబోతుందా? దశాబ్దాలుగా నాయకులు నిర్మించుకున్న కంచుకోటలు కనుమరుగు కానున్నాయా? కేసీఆర్ అంటే గజ్వెల్, రేవంత్ అంటే కొడంగల్, హరీష్ రావు అంటే సిద్దిపేట, కేటీఆర్ అంటే సిరిసిల్ల. ఈ పేర్లు ఆ నియోజకవర్గాల అనుబంధం ఇక చరిత్రేనా? ఢిల్లీ వేదికగా జరుగుతున్న డీలిమిటేషన్ కసరత్తు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ల సెగ ముఖ్య నేతల ఇలాకాలను తాకబోతుంది. బోర్డర్లు చెరిగిపోనున్నాయి, స్వరూపాలు మారిపోనున్నాయి. అసెంబ్లీ స్థానాల పెంపుతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? గందరగోళంలో గులాబీ బాస్, టెన్షన్లో కీలక నేతలు. అసలు డీలిమిటేషన్ తర్వాత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది? నేతల ముందున్న ఆప్షన్స్ ఏంటి? తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు ఒకటే చర్చ సాగుతోంది. అదే నియోజకవర్గాల పునర్విభజన లేదా డీలిమిటేషన్ ప్రక్రియ. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న రాజకీయ సమీకరణాలు ఈ నిర్ణయంతో ఒక్కసారిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. గజ్వేలు అంటే కేసీఆర్, సిరిసిల్ల అంటే కేటీఆర్, సిద్దిపేట అంటే హరీష్ రావు అనే బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. ఒకప్పుడు కంచుకోటలుగా వెలుగొందిన ప్రాంతాలు, సరిహద్దులు త్వరలో చెరిగిపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియకు సిద్ధమవుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గాల స్వరూపం మారితే ఇప్పటి వరకు ఉన్న పట్టు సడలుతుందా అన్న ఆందోళన నేతల్లో ఉంది. ఈ పరిణామం కేవలం భౌగోళిక మార్పు మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాలకు దిశానిర్దేశం చేయనుంది. అందుకే ప్రతి చిన్న మార్పు పైన ఇప్పుడు క్షుణ్ణమైన విశ్లేషణలు మొదలయ్యాయి. రాబోయే కాలంలో తెలంగాణ గడ్డపై సరికొత్త రాజకీయ యుద్ధం మొదలు కాబోతోంది. కేంద్రం చేపట్టబోయే ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా మహిళా రిజర్వేషన్లు కీలక పాత్ర పోషించనున్నాయి. దీనివల్ల పురుష నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక కీలక స్థానాలు మహిళలకు కేటాయించే ఛాన్స్ ఉంది. అప్పుడు సీనియర్ నాయకులు తమ ఇలాకాలను వదులుకోవాల్సి వస్తుంది. ఇది తెలంగాణలోని ముఖ్య నేతల రాజకీయ ప్రస్థానానికి పెద్ద సవాల్గా మారనుంది. తమ సొంత నియోజకవర్గాల్లో ఏ గ్రామం ఎటుపోతుందో తెలియని అయోమయం నెలకొంది. ఇప్పటికే ఉన్న ఓటు బ్యాంకు చెల్లా చెదురైతే కొత్త ప్రాంతాల్లో పట్టు సాధించడం అంత సులభం కాదు. ప్రతిపక్ష నేతలతో పాటు అధికార పార్టీలోని ప్రముఖులు కూడా తమ భవిష్యత్తుపై లెక్కలు వేసుకుంటున్నారు. డీలిమిటేషన్ ప్రభావం ఏ పార్టీపై ఎలా ఉంటుందనే అంశంపై జోరుగా బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయి. ఒకవేళ స్థాన చలనం తప్పనిసరి అయితే తమ ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలేంటో నేతలు వెతుక్కుంటున్నారు. రాజకీయ మనుగడ కోసం కొత్త వ్యూహాలను సిద్ధం చేసుకోవడం నాయకులకు అనివార్యంగా మారింది. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు భారీగా పెరగనున్నాయన్న సమాచారం రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 175కు పెరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అలాగే 17 లోక్సభ స్థానాల సంఖ్య కూడా 25కు చేరుతుందని సమాచారం. సీట్ల పెంపు జరిగితే కొత్త నియోజకవర్గాలు ఏర్పడటం వల్ల రాజకీయ సమీకరణాలు పూర్తిగా తారుమారవుతాయి. ఒకే పాత నియోజకవర్గం 2 లేదా 3 ముక్కలుగా విడిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల అప్పటి వరకు ఉన్న ఓటు బ్యాంకు చీలిపోయి అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతుంది. గతంలో తాము సాధించిన భారీ మెజార్టీలు ఇకపై సాధ్యమేనా అన్న అనుమానం నేతల్లో వ్యక్తమవుతోంది. కొత్తగా ఏర్పడే స్థానాల్లో నాయకత్వాన్ని పెంచుకోవడం పార్టీలకు ఒక పెద్ద బాధ్యతగా మారుతుంది. ఇప్పటి నుంచే ఆయా పార్టీల అధిష్టానాలు కొత్త జిల్లాల వారీగా అభ్యర్థుల వేటను ప్రారంభించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో ఇదొక పెను మార్పుకు నాంది కానుంది. నియోజకవర్గాల సరిహద్దులు మారటం వల్ల ముఖ్య నేతల బోర్డర్లు చెరిగిపోయే అవకాశం మెండుగా ఉంది. ప్రధానంగా గెలుపు గుర్రాలుగా పేరున్న నాయకులు తమ పాత అనుచర గణాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఏ మండలాలు ఏ నియోజకవర్గాల్లో కలుస్తాయో దానిపై గందరగోళం నెలకొంది. దీంతో క్యాడర్ ను సమన్వయం చేసుకోవడం నేతలకు కత్తి మీద సాములా మారింది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పట్టున్న నేతలు పట్టణ ప్రాంతాల్లో కలిస్తే ఓట్ల లెక్కలు మారిపోతాయి. డీలిమిటేషన్ ప్రభావం వల్ల కొన్ని పాత నియోజకవర్గాలు చరిత్రలో కలిసిపోయి ఆశ్చర్యం లేదు. దీనివల్ల నాయకులు తమ సొంత ప్రాంతాలను కాపాడుకోవటానికి హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల్లో ఈ అంశంపై అంతర్గత చర్చలు మొదలయ్యాయి. ప్రతి నేత కూడా తమ ఇలాకా చెక్కు చెదరకుండా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే కేంద్ర నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది.
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీలో ఈ పునర్విభజనపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న గులాబీ పార్టీకి ఇది కొత్త తలనొప్పిగా మారింది. పార్టీలోని కీలక నేతలందరూ తమ నియోజకవర్గాల భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి నియోజకవర్గాలను అభివృద్ధి చేసిన నేతలు ఇప్పుడు వాటిని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి ఒకే స్థానం నుంచి గెలుస్తున్న వారికి ఇది పెద్ద దెబ్బ. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ఈ మార్పులను ఎలా తట్టుకుంటుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. తమ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఇతర నియోజకవర్గాల్లో కలిస్తే నష్టం తప్పదని భావిస్తున్నారు. అందుకే క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయడానికి పార్టీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. పార్టీ మనుగడకు ఈ డీలిమిటేషన్ ఒక అగ్ని పరీక్షగా మారనుంది. గత చరిత్రను పరిశీలిస్తే డీలిమిటేషన్ అనేది అధికార పార్టీకి కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పునర్విభజన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కలిసొచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఈ ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకుంటాయేమోనన్న భయం బీఆర్ఎస్ లో ఉంది. అధికారంలో ఉన్నవారు తమ అనుకూల ప్రాంతాలను కలుపుకొని ప్రత్యర్థుల కోటలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అందుకే సరిహద్దుల నిర్ణయంలో రాజకీయ జోక్యం ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమను రాజకీయంగా బలహీనపరచడానికే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. డీలిమిటేషన్ కమిషన్ నివేదిక వచ్చే వరకు ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో చెప్పలేం. ఈ భయం ఇప్పుడు రాజకీయ నేతలను నిద్రపోనివ్వడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా గెలిచి తెలంగాణ వచ్చాక కూడా కొనసాగుతున్న నేతల్లో టెన్షన్ ఎక్కువగా ఉంది. 2 దశాబ్దాలుగా ఒకే నియోజకవర్గాన్ని ఏలుతున్న వారికి అక్కడి ప్రజలతో విడదీయలేని బంధం ఉంటుంది. ఇప్పుడు ఆ బంధాన్ని తెంచుకొని కొత్త ప్రాంతాలకు వెళ్లడం అంటే రాజకీయంగా రిస్క్ చేయడమే. పునర్విభజన జరిగితే కొత్త ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం ఒక సవాల్గా మారుతుంది. అపరిచిత గ్రామాలు, తెలియని ప్రజల మధ్య మళ్లీ మొదటి నుంచి రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నా సరే మారిన పరిస్థితుల్లో గెలవడం సులభం కాదు. అందుకే కొందరు నేతలు ఇప్పటి నుంచే పొరుగు నియోజకవర్గాల్లో కూడా పర్యటనలు మొదలుపెట్టారు. తమ ఇలాకా మారితే ప్రత్యామ్నాయంగా ఏ నియోజకవర్గం బాగుంటుందో అనే సర్వేలు చేయించుకుంటున్నారు. ముఖ్య నేతల ముందు ఇప్పుడు చాలా ఆప్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. తమ నియోజకవర్గం రిజర్వ్ అయితే కుటుంబ సభ్యులను బరిలోకి దించే ఆలోచనలో కొందరు ఉన్నారు. మరికొందరు సేఫ్ సీటు కోసం ఇతర నియోజకవర్గాలకు మారేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగితే తమ అనుచరులకు కూడా టిక్కెట్లు ఇప్పించుకునే అవకాశం ఉంటుందని ఆశపడుతున్నారు. కానీ పార్టీ అధిష్టానాలు ఎవరికి ఎక్కడ టిక్కెట్ ఇస్తాయో అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఒకవేళ తమ సీటు గాల్లో దీపంలా మారితే రాజకీయ సన్యాసం చేసేవారు కూడా ఉండవచ్చని టాక్. కొందరు సీనియర్లు లోక్సభకు పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. డీలిమిటేషన్ అనేది చాలా మంది కెరీర్ ను మలుపు తిప్పే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల నాటికి తెలంగాణలో కొత్త తరం నాయకత్వం పుట్టుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నాయకుల వ్యూహ ప్రతివ్యూహాలు ఇప్పుడు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే అసెంబ్లీలో 3వ వంతు సీట్లు మహిళలకే దక్కుతాయి. ఇది తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక విప్లవాత్మకమైన మార్పు కానుంది. ఇప్పటి వరకు పురుష ఆధిపత్యం నడిచిన నియోజకవర్గాల్లో మహిళా నేతలు రంగప్రవేశం చేస్తారు. దీంతో సీనియర్ మగనాయకులు తమ భార్యలను లేదా ఇతర కుటుంబ సభ్యులను తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. దీనివల్ల వారసత్వ రాజకీయాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే నిజమైన మహిళా సాధికారతకు ఇది నాంది పలుకుతుందని కొందరు అసభావం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ల ఎఫెక్ట్ తో ఏ స్థానాలు ప్రభావితం అవుతాయి అనేది డ్రా పద్ధతిలో తేలే అవకాశం ఉంది. ఫలితంగా ఏ నాయకుడు కూడా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సీటుపై గ్యారంటీగా ఉండలేరు. ఈ అనిశ్చితి వల్ల నాయకులు ఇప్పుడు తమ నియోజకవర్గాల్లోని మహిళా ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మొత్తానికి నియోజకవర్గాల పునర్విభజన అనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను సంచలనానికి తెరలేపబోతోంది. డీలిమిటేషన్ ఎఫెక్ట్ ఏ లీడర్ పై ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి. గెలుపు గుర్రాలుగా పేరున్న నాయకులకు ఇది అగ్ని పరీక్ష అయితే, కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి ఇదొక సువర్ణావకాశం. సరిహద్దులు మారినా, సమీకరణాలు మారినా అంతిమంగా ప్రజల నాడిని పట్టుకున్న వారే ఈ కొత్త యుద్ధంలో విజేతలుగా నిలుస్తారు. మరి డీలిమిటేషన్ తర్వాత తెలంగాణ గడ్డపై ఏ పార్టీ జెండా రెపరెపలాడుతుందో చూడాలి.